ఫైనల్ ఫైట్. టైటిల్ కోసం పోటీ పడుతున్న బెంగళూరు పంజాబ్ జట్టు ఇప్పటి వరకు ఒక్కసారి కూడా టైటిల్ గెలవని ఇరు జట్లు. తొలి కప్ కోసం బెంగళూరు పంజాబ్ అమీతుమి. తుని రైలు దహనం కేసును తిరగతోడిన కూటమి ప్రభుత్వం. జగన్ హయాంలో మూసివేసిన ఈ కేసును తిరగతోడటాన్ని ప్రశ్నిస్తున్న వైసీపీ అప్పీలు ఉపసంహరించుకుంటూ ఏపీ సర్కార్ జీవో జారీ. జూన్ 5న కోటి మొక్కలు నాటే కార్యక్రమం. సమీక్షలో కలెక్టర్లు, మంత్రులు, ప్రజా ప్రతినిధులకు సీఎం చంద్రబాబు పిలుపు. 2047 నాటికి రాష్ట్రంలో 50% పచ్చదనం సాధించాలని నిర్దేశం. ఏపీలో పోలీసుల తీరుపై జగన్ తీవ్ర ఆగ్రహం. రాష్ట్రంలో రెడ్ బుక్ పాలన నడుస్తోందని ఆగ్రహం. 24 కేసులున్న చంద్రబాబును కూడా రోడ్డు మీద కొట్టచ్చా అని ప్రశ్న. అమరావతి కోసం మరోసారి ల్యాండ్ పూలింగ్. 40,000 ఎకరాలు ల్యాండ్ పూలింగ్ చేయాలని తెలిపిన మంత్రి నారాయణ. ఎయిర్పోర్ట్ అభివృద్ధికి 24,000 ఎకరాలు కావాలన్న మంత్రి. మెగా డిఎస్సీ నిలుపుదలకు ఏపీ హైకోర్టు నిరాకరణ. జూన్ 6 నుంచి ఆంధ్రప్రదేశ్ మెగా డిఎస్సీ పరీక్షలు యథాతథం. మెగా డిఎస్సీ నిలుపుదల కోరుతూ వేసిన పిటిషన్ను తోసిపుచ్చిన ఏపీ హైకోర్టు. భారత్లో విజృంభిస్తున్న కరోనా. దేశంలో 4,000 దాటిన కోవిడ్ కేసులు. కరోనాతో మరో 5గురు మృతి. మహారాష్ట్రలో 2, కేరళ, బెంగాల్లో 1 చొప్పున మృతి. ఓజిలి రాచపాళెం జాతీయ రహదారిపై బోల్తా పడిన టెంపో. 14 మంది టెంపోలో ఉండగా 3 మహిళలకి తీవ్ర గాయాలు. క్షతగాత్రులంతా గూడూరు ప్రభుత్వ హాస్పిటల్కి తరలింపు. నల్లమలలో కనిపించిన పెద్ద పులి. నాగర్ కర్నూలు జిల్లా అమరాబాద్ మండలం మన్నరు రేంజ్లో పర్యాటకులకు కనిపించిన పులి. సెల్ ఫోన్లో పెద్ద పులిని చిత్రీకరించిన పర్యాటకులు. పాకిస్తాన్లో జైలు నుంచి తప్పించుకున్న ఖైదీలు. కరాచీలోని మాలిర్ జైలు నుంచి పారారైన 200 మంది ఖైదీలు. తీవ్రమైన నేరాల కేసులలో శిక్ష అనుభవిస్తున్న ఖైదీలు. విజయవాడ అన్నపూర్ణ థియేటర్పై గుర్తు తెలియని వ్యక్తులు దాడి. గేటు పగలగొట్టి లోపలకు వచ్చి థియేటర్లోని పలు నిర్మాణాలు ధ్వంసం. సీసీ కెమెరాలను కట్ చేసి దాడి చేసినట్టు తెలిపిన థియేటర్ యజమాని. నెల్లూరు జిల్లాలోని మైపాడు తీరంలో యోగా కార్యక్రమం. పాల్గొన్న ఇన్ఛార్జి కలెక్టర్ కార్తీక్. 2,000 మందికి పైగా పాల్గొని యోగా సాధన చేసిన అధికారులు, నాయకులు.